ఇవాళ మనం థైరాయిడ్ గురించి తెలుసుకుందాం. హాయ్, నేను మీ డాక్టర్ కే జస్విత చౌదరి, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, శ్రీ వైద్య హాస్పిటల్, శాంతినగర్. థైరాయిడ్ గ్లాండ్ అనేది చిన్న గ్లాండ్ అయినప్పటికీ కూడా మన శరీరంలో చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తుంది. థైరాయిడ్ గ్లాండ్ సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది. అది మన మెడ మధ్య స్వరపేటిక కింద భాగంలో ఉంటుంది. ఈ థైరాయిడ్ నుంచి వచ్చే T3, T4 హార్మోన్ల కారణంగా మన శరీరంలో జీవక్రియలు, అభివృద్ధి సక్రమంగా జరుగుతాయి. థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తి తక్కువ జరిగినప్పుడు హైపోథైరాయిడిజం అని, ఎక్కువ జరిగినప్పుడు హైపర్ థైరాయిడిజం అని అంటాము. హైపోథైరాయిడిజం యొక్క లక్షణాలు: నిద్రలేమి, నీరసం, బలహీనత, మలబద్ధకం, ఆకలి తక్కువగా అనిపించడం, బరువు పెరగడం, చలిని తట్టుకోలేకపోవడం, గుండె తక్కువగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనిని పరగడుపున సీరం TSH అనే టెస్ట్ ద్వారా కనుక్కోవచ్చు. సరైన మందులు మరియు జీవనశైలి మార్పులతో మనం హైపోథైరాయిడిజంని నియంత్రణలో ఉంచుకోవచ్చు. హైపర్ థైరాయిడిజం అంటే హార్మోన్ల ఉత్పత్తి ఎక్కువగా జరిగినప్పుడు ఉండే లక్షణాలు ఏంటంటే నిద్ర సరిగ్గా ఉండకపోవటం, ఆకలి ఎక్కువగా అనిపించటం, విరోచనాలు ఎక్కువ అవ్వడం, బరువు తగ్గటం, చేతులు వణకడం, గుండె దడగా అనిపించడం, ఎక్కువ చెమటలు పోయడం, వేడిని తట్టుకోలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనికి పరగడుపున సీరం TSH, ఫ్రీ T3, ఫ్రీ T4 హార్మోన్స్ లెవెల్స్ని చెక్ చేసుకుంటే బయటపడుతుంది. సరైన మందులు మరియు జీవనశైలి మార్పులతో హైపర్ థైరాయిడిజంని నియంత్రణలో ఉంచుకోవచ్చు. దీనికి ఒకవేళ టెస్ట్లు నార్మల్గా ఉన్నప్పటికీ కూడా కొంతమందికి స్కాన్స్ చేయటం ద్వారా బయటపడుతుంది. థైరాయిడ్కి క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. దాని యొక్క లక్షణాలు ఏంటంటే మెడ భాగంలో వాపు రావటం, గొంతు బొంగుర పోవటం, మింగటానికి ఇబ్బంది కలగటం, కొన్నిసార్లు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది కలుగుతుంది. దీనికి కూడా పరిగడుపున టెస్ట్ల ద్వారా మనం తెలుసుకోవచ్చు. కొంతమందికి రక్త పరీక్షలు నార్మల్ ఉన్నప్పటికీ కూడా స్కాన్, FNAC అవసరం అవుతుంది. దీనికి ఒక ట్రీట్మెంట్ సర్జరీ, రేడియోథెరపీ, కీమోథెరపీ ద్వారా దీనిని నయం చేసుకోవచ్చు. థైరాయిడ్ డిసీజ్ ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ముఖ్యంగా అయోడిన్ ఉన్న ఆహారం తీసుకోవాలి. అది మనకి అయోడైజ్డ్ సాల్ట్ రూపంలో కూడా దొరుకుతుందండి. ఎక్కువగా తీసుకోకూడదు, అలా అని తక్కువగా కూడా తీసుకోకూడదు. పిల్లలలో అయితే ప్రతి రోజుకి 120 మైక్రోగ్రామ్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. పెద్దవాళ్ళలో అయితే 140 మైక్రోగ్రామ్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అలాగే మన బరువుని మనం అదుపులో ఉంచుకోవాలి. తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసిన మందులను పరగడుపున వేసుకోవాలి. దానితో పాటు ఇంకా ఏ ఇతర టాబ్లెట్ కూడా వేసుకోకూడదు. థైరాయిడ్ టాబ్లెట్ వేసుకున్న తర్వాత కనీసం ఒక 45 నిమిషాల వరకు కూడా ఏమీ తినకూడదు, తాగకూడదు. అలా తీసుకునటం వల్ల థైరాయిడ్ టాబ్లెట్స్ అన్నవి మంచిగా అబ్జార్ప్షన్ జరుగుతాయి. థైరాయిడ్ అనేది లింగం మరియు వయసుతో సంబంధం లేకుండా ఎవరికైనా రావచ్చు. మగవారి కంటే ఆడవారిలో థైరాయిడ్ సమస్యలు రెండింతలు ఎక్కువగా కనిపిస్తాయి. కుటుంబంలో ఎవరికైనా థైరాయిడ్ ఉంటే అది వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దానికోసం మనం 6 నెలలకి ఒకసారి రెగ్యులర్ స్క్రీనింగ్ టెస్ట్, అంటే రెగ్యులర్గా పరగడుపున సీరం TSH అనే టెస్ట్ చేసుకొని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. వ్యాధి తీవ్రతరం కాకముందే జాగ్రత్త పడటం ఎంతో ముఖ్యం. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. జై హింద్.